మా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి అందరూ. ఎవ్రీవన్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. డోంట్ నీడ్ ఆఫ్ ఎనీ మెసేజెస్. మీరు వీడియో ఆన్ చేసి పెట్టుకుంటే ఐ విల్ లుక్ ఎట్ యూ. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీవన్. చాలా మంది రోజు కూడా మన సెషన్ లో మోర్ దెన్ 100 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. బట్ Sir, excuse me, sir. Sir is not attending the call, sir. సో మీన్ వైల్ సో మేడం మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ కీస్ బట్ కాంట్ ఓపెన్ ఎనీ లాక్. సో పియానో అని చెప్పేసి ఆన్సర్ కూడా చెప్పారు కొంతమంది. సో ఐ హ్యావ్ ఏ డౌట్. వాయిస్ బ్రేక్ అవుతుంది. సౌజన్య మ్యామ్ ఉన్నారా మీరు? సార్ చెప్పండి సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్, బ్రేక్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ నౌ? ఇప్పుడు ఓకేనా? లైట్ డిస్టర్బెన్స్ సార్. ఇంకా డిస్టర్బెన్స్ వస్తుందా? ఓకే, యాక్చువల్లీ అవర్ వైఫై ఇస్ నాట్ వర్కింగ్ రైట్ నౌ. ఎస్ సార్, ఎస్ సార్. ఇస్ ఇట్ ఫైన్ నౌ? ఎస్ సార్, ఎస్ సార్, ఇట్స్ ఓకే. Okay, so I have a doubt, ma'am, regarding your question. So you Yes, said it means sir, let me know. the answer. Hello, madam, na voice వినిపిస్తుందా? ఎస్ సార్, ఇప్పుడు కొంచెం వినిపిస్తుంది. ఓకే, సార్ స్టక్ అవుతుంది సార్ వాయిస్, సో బ్రేక్ అవుతుంది. నాకు మీ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. అది ప్రాబ్లం ఎవరి దగ్గర నాకు అర్థం కాదు. నేను కూడా ఐఎమ్ యూజింగ్ మై మొబైల్ డేటా. ఓకే, Sir, it is okay, sir, now. So let me know what is your doubt. I mean you told me the answer is piano, right? Yes, sir. For your question, why can't it be a keyboard? అది కూడా సార్, అది కూడా ఆన్సరే. బట్ ఇమీడియట్లీ నాకు ఆ థాట్ వచ్చింది. మనము అదే కీబోర్డ్ ఉంటది కదా సార్, కంప్యూటర్ కీబోర్డ్ కానీ ల్యాప్టాప్ కీస్ కానీ, దాన్ని కూడా కీసే అంటాం కదా. యాక్చువల్లీ వెంటనే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు కీబోర్డ్ ఉందంటే ఇట్ కెన్ ఓపెన్ ఏ కంప్యూటర్, రైట్? కీబోర్డ్ కంప్యూటర్ కాబట్టి అది ఆన్సర్ అవ్వదేమో అని చెప్పేసి సో పియానో మైట్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. సో అందరికి కూడా ఇంకొక క్వశ్చన్. సో విచ్ మంత్ ఆఫ్ ది ఇయర్ has 28 days? Sir, I know. So actually I want to ask this question but change the question again. So the question is asked by you. మేడం, ఓకే, కే భానుప్రకాష్ జిజేసి ఆలగడ్డ హ్యాండ్ రైస్ చేశారు. ఒకసారి మేడం వాళ్ళు అన్మ్యూట్ చేస్తారా? Sir, your voice is not audible, sir. మేడం నేనేం మాట్లాడలేదు మేడం. యాక్చువల్లీ వాళ్ళు 2 minutes వరకు అది సైలెంట్ అయిపోయింది.
భాను ప్రకాష్ అని హ్యాండ్ రైస్ చేశాడు, ఒకసారి అతన్ని అన్మ్యూట్ చేయండి అని అడుగుతున్నాం మిమ్మల్ని. అన్మ్యూటెడ్ సార్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? February. Are you sure? Sure about your answer? ఖచ్చితంగా ఫిబ్రవరినా? సో చాలా మంది మెసేజ్ కూడా పెట్టారమ్మా ఫిబ్రవరి అని, బట్ ఇట్స్ ఏ రాంగ్. ఎవరి దగ్గరైనా ఇంకా వేరే ఆన్సర్ ఉంటే చెప్పండి. Sir, your voice is not audible, sir. Sir, మా సార్ మళ్ళీ జాయిన్ అవుతారు, సో మీరు డోంట్ క్విట్. Yes. Sir, you are a co-host now. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, దెన్ యూ కెన్ లీవ్ మ్యామ్. ఓకే, హ్యాండ్ రైస్ చేస్తున్నారు కదమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. జీజేసీ పీపల్లి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. జీజేసీ పీపల్లి వాళ్ళు చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద ఆన్సర్? సార్ అడగండి సార్. సో వాట్ మంత్ ఆఫ్ ది ఇయర్ హ్యాస్ 28 days? సార్ ఎవ్రీ మంత్ ఉంటుంది సార్ 28 days సార్. సో డిడ్ సమ్వన్ హెల్ప్ యూ? మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? ఆర్ యూ యువర్ సెల్ఫ్ టెల్లింగ్ ద ఆన్సర్? నేనే చెప్తున్నాను సార్. Yes, of course, that's a right answer. Very good. What's your name? తనుజ సార్. ఎవరికి కరెక్ట్ అని చెప్తున్నావు? ఎవరికి? తనుజ. And your college name? పేపలి సార్. See, పేపలి sir, పేపలి. Okay. From day one itself, it's very difficult for us to pronounce your college name. Yes. JJC Papali. Okay. పేపలి. Okay, very good Tanuja. Okay. So the answer is every month has got 28 days. Sir, your voice is clear now, sir. Exact గా ఎలా ఉన్నారు అలానే ఉండండి. Okay. నేను ఉంటాను మేడం, సిగ్నల్స్ ఉండాలి కదా. It's good sir. Okay sir, please continue. So the answer is 28 days because every month has got 28 days. So February లో ఓన్లీ 28 days ఉంటాయి, బట్ మిగిలిన అన్ని మంత్స్ కూడా ఇప్పుడు 30 ఉన్నాయి అంటే 28 ఉన్నట్లే కదా. So every month has 28 days. So our answer is every month of the year will have 28 days. So that is the answer. And one more question. So what is always in front of you but you can't see it? So what is always in front of you but you can't see it? Can anyone answer this question? Hands raise చేశారు. ఓకే, పీపల్లి వాళ్ళు ఆన్సర్ చేస్తారమ్మా. జీజేసి వెల్దుర్తి, స్విచ్ ఆన్ యువర్ వీడియో. జీజేసి వెల్దుర్తి వాళ్ళు వీడియో ఆన్ చేసుకుని అన్మ్యూట్ చేసుకోండి. Sir, repeat question, sir. You want the question to be repeated, right? Yes, so sir. what Yes. is always in front of you but can't be seen?
క్వశ్చన్ అర్థమైందా క్లియర్ గా? సో వాట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎప్పుడు కూడా మేము ముందు ఉంటుంది బట్ యూ కాంట్ సీ ఇట్, ఏమిటది? కీర్తి, పిఎస్సి అండ్ కేవీఎస్సి. ఓకే ఓకే, వెల్దుర్తి వాళ్ళు, కెన్ యూ ఆన్సర్? Sir, 1 minute. కెన్ యూ స్విచ్ ఆన్ ద వీడియో? Sir, ఇది సార్ మొబైల్ సార్ ఇది కొంచెం వర్క్ చేయట్లేదు సార్ వీడియోది. ఓకే ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో కీర్తి, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, వాట్స్ ద ఆన్సర్? Kirti, you can unmute. I gave you the permission. Okay, Jahnavi. Jahani, unmute చేసుకోమ్మా Jahnavi. Answer is water, sir. Sorry? ఏంటమ్మా? Drop of water, sir. Water. లేదు, వాయిస్ ఇస్ బ్రేకింగ్, నీ వాయిస్ సరిగ్గా లేదమ్మా. మా జాహ్నవి, నీ వాయిస్ ఏం వినిపించట్లేదు. సో ఎనీవన్ ఎల్స్? జీజేసి టౌన్ కర్నూల్, అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి టౌన్ కర్నూల్. జీజేసి టౌన్ కర్నూల్, అన్మ్యూట్ చేసుకోండి. క్విక్, మనకి టైం ఎక్కువ లేదు, డోంట్ వేస్ట్ టైం. కీర్తి, అన్మ్యూట్ చేసుకోమ్మా. కీర్తి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ కీర్తి? మరి నీ వాయిస్ ఏం రావట్లేదు, నీ వాయిస్ ఏం వినిపించట్లేదు. అట్లీస్ట్ టైప్ ఇట్ యాజ్ ఎ మెసేజ్. నీ వాయిస్ ఏం రావట్లేదు, మెసేజ్ అన్నా పెట్టు. ఓకే, జీజేసి వెల్దుర్తి. జీజేసి వెల్దుర్తి, అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి వెల్దుర్తి, అన్మ్యూట్ చేసుకోవాలి. Sir, good morning, sir. యా, వెరీ గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? Sir, I'm Vidyasagar from Government Junior College, Velturti, sir. ఓకే, విద్యాసాగర్. ఐ థింక్ యూ Our future, sir. Our వైవా future, సెషన్, sir. వైవా సెషన్ లో మాట్లాడావమ్మా నువ్వు? Sir, వైవా not. సెషన్ లో మాట్లాడావా? No, sir. No, sir. I was absent, sir, on that day. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Our future. You can say future, not our or your. ఓకే, ఫైన్. సో దట్స్ ద ఆన్సర్. యాక్చువల్లీ చాలా మంది ఎయిర్ అని చెప్పేసి పెడుతున్నారు ఆన్సర్స్. సో ఎయిర్ కాంట్ బి ద ఆన్సర్ బికాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పేసి. ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. ఎయిర్ అనేది మీ చుట్టూ, అరౌండ్ మీ చుట్టూ, నాట్ జస్ట్ ఇన్ ఫ్రంట్ బట్ యువర్ ఫ్యూచర్. ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ యూ కెన్ నెవర్ సీ ఇట్, రైట్? సో ద ఆన్సర్ ఈజ్ యువర్ ఫ్యూచర్. వెరీ గుడ్ విద్యాసాగర్. వాయిస్ కొంచెం రేస్ చేయండి సార్, కొంచెం లోగా వస్తుంది సార్ వాయిస్. నా వాయిస్ లోగా వస్తుంది ఇప్పుడు, ఓకేనా సార్? ఇప్పుడు ఓకే, ఇప్పుడు బెటర్ గా ఉంది. ఇందాక కొంచెం లోగా వస్తుంది. ఓకే ఓకే, మైక్ దగ్గర పెట్టుకుంటేనే వస్తుంది అనుకుంటా. సో ఐ విల్ కంటిన్యూ ఇన్ దిస్ వే. ఓకే సార్. ఓకే, సో ఇనఫ్ విత్ ద క్వశ్చన్స్. ఏం లేదు, కొంచెం డల్ గా కనిపించాయి నాకు ఫేసెస్ అన్ని కూడా, ఆ టెన్సెస్ గురించి అవి డిస్కస్ చేసే గురించి. సో జస్ట్ కొంచెం టైమ్ ఆఫ్ కోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అనేవి అడిగాను. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ గురించి మనం నిన్న చెప్పుకుంటున్నాం కదా. సో లెట్స్ కంటిన్యూ విత్ ద టాపిక్. So is my screen visible?
నౌకరాజు సార్, నా స్క్రీన్ కనిపిస్తుందా? I hope the screen is visible. One second. I just want to get clarification regarding it. సో నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు అందరికి స్క్రీన్ కనిపించిందమ్మా? ఒకసారి స్క్రీన్ కనిపించింది అన్నవాడు కనిపిస్తే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. So you can see the screen, right? So various time management techniques. నిన్న మనం టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ దగ్గర స్టాప్ చేసాం కదా నిన్న క్లాసు. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ వై టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే, సో హౌ టు మేనేజ్ యువర్ టైం మేనేజ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో అందులో కొన్ని ఏంటంటే, యూ హ్యావ్ టు సెట్ యువర్ ప్రయారిటీస్. సో ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ways. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్. సో బేసికల్గా మనకి డేలో చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనం మళ్ళీ ఎలా డివైడ్ చేసుకోవాలంటే, అర్జెంట్ ఏవి అర్జెంట్ కాదు. బికాస్ అర్జెంట్ అంటే దే హ్యావ్ టు బి డన్ ఇట్ సెల్ఫ్, అప్పటికప్పుడు చేసేయాలి. సో అర్జెంట్వన్నీ కూడా మళ్ళీ మనం క్లాసిఫై చేసుకోవాలి ఫర్దర్గా. తర్వాత ఇంపార్టెంట్, తర్వాత నాట్ ఇంపార్టెంట్, అండ్ ఇంకోటి ఏంటంటే 4 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ నెసెసరీ అన్నెసెసరీగా మనం క్లాసిఫై చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్లో మనం మన టాస్క్స్ అన్ని కూడా క్లాసిఫై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి చూసారు కదా, యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. దాని తర్వాత యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ అసైన్మెంట్స్ ఆన్ టైం. అసైన్మెంట్ ఆర్ టాస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏదైతే వర్క్ అనేది ఒకటి ఉందో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్ ఆర్ ఎ టాస్క్. సో అవన్నీ కూడా మనం టైంలో, ఆన్ టైం అంటే ఏంటి, కంప్లీట్ గా మనం పెట్టుకున్న టైంలో కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆల్రెడీ చెప్పాను కదా, అర్జెంట్ కి ఇంపార్టెంట్ కి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఏది అర్జెంట్ ఏది కాదు అనేది మనం ప్లాన్ చేసుకుని రాసుకోవాలి. నెక్స్ట్ సెట్ రియలిస్టిక్ టార్గెట్స్. సో కొన్ని గోల్స్ ఏంటంటే అన్నెసరీ గోల్స్, మనకి అంతగా అవసరం లేనివి, పాసిబుల్ అవ్వనివి గోల్స్ మనం పెట్టుకోకూడదు. సో వాట్ ఎవర్ ద టార్గెట్ యూ ఫైండ్, ఇట్ షుడ్ బి రీచబుల్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ లిమిట్స్. అలా రియలిస్టిక్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ డోంట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. సో ఓవర్లోడ్ అంటే ఎక్కువ పనులు మీ మీద వేసేసుకుంటే ఏంటంటే ఏ పని చేయలేం అనమాట. సో ఓవర్లోడ్ అనేది అవ్వకూడదు. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా ఆపాలి వీలైనంత వరకు. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి, ఒకే టైంలో ఎక్కువ పనులు చేయడం, వి కాల్ ఇట్ యాజ్ మల్టీ టాస్కింగ్. సో అది కూడా ఓవర్ గా చేయకూడదు. నెక్స్ట్ స్టే ఫోకస్డ్. వి ఆల్రెడీ డిస్కస్డ్, ఫోకస్డ్ గా ఉండాలి మనం చేసే పని మీద. బి ఆర్గనైజ్డ్ అంటే ఆర్గనైజ్డ్ గా ఉండాలి. అండ్ ఎంజాయ్ యువర్ వర్క్. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రయారిటీస్. ప్రయారిటీస్ ఏంటంటే మనం కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్వి మనం డేలో ఫస్ట్ పెట్టుకోవాలి. అర్జెంట్ అయి ఉండాలి, ఇంపార్టెంట్ అయి ఉండాలి. సెకండ్ వన్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఓకే, వెంటనే కాకపోయినా కానీ ఖచ్చితంగా చేయాల్సింది. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి, నాట్ ఇంపార్టెంట్ బట్ నెసరీ. ఇంపార్టెంట్ కాకపోయినా కానీ ఉండాలి రోజులో అనేది, అలాంటివి మనం థర్డ్ పెట్టుకోవాలి. లాస్ట్ వన్ నాట్ నెసరీ, నాట్ ఇంపార్టెంట్. అవసరం లేదు, ఇంపార్టెంట్ లేదు. అంటే ఏంటంటే అవి జస్ట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట. అంటే ఫ్రీ టైం మిగిలితే, ఈ 3 కేటగిరీస్ మిగిలిన తర్వాత ఫ్రీగా మనకి టైం ఉంటే అప్పుడు చేసుకోవాల్సినవి లాస్ట్ లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పాము, ఆన్ టైం కంప్లీట్ చేసుకోవాలి. సో అర్జెంట్ కి ఇంపార్టెంట్ కి మీకు ఉన్న టాస్క్ బేస్ చేసుకుని అవి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ we already discussed this, రియలిస్టిక్ టార్గెట్స్ అంటే ఏంటి, మీరు అవి చెయ్యగలిగిన పనులు మాత్రమే మీరు పెట్టుకోవాలి. బికాజ్ అన్రియలిస్టిక్ గా ఉండేవి, సినిమాటిక్ గా ఉండేవి మనం గోల్స్ పెట్టుకుంటే యూ విల్ బి అండర్ డిప్రెస్డ్ అనమాట. డిప్రెస్ అయిపోతారు, ఎందుకంటే ఇట్ వోంట్ బి పాసిబుల్. ఇప్పుడు మూవీస్ లో మనము కార్ రేసెస్, బైక్ రేసెస్ అవన్నీ చూస్తూ ఉంటాం, ఫైట్స్ అవన్నీ. దే వోంట్ బి పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో అవన్నీ పాసిబుల్ అవ్వదు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి గోల్స్ అనేవి, టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోకూడదు. కాబట్టి మనం చేయగలిగినవి, మన స్తోమతలో ఉన్నవి
మనకి ఉపయోగపడేవి మాత్రమే మనం గోల్స్ టార్గెట్స్ గా పెట్టుకోవాలి. సో ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. ఓవర్లోడ్ అంటే మీకు మీ సామర్థ్యంకు మించి పని మీరు ఒప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చేయగలరు డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో మీకు మీ ఓపికకి సరిపడా మీ సామర్థ్యానికి సరిపడా వర్క్ ని మాత్రమే మీరు ఒప్పుకోవాలి. సో ఫోకస్డ్. సో వాట్ ఎవర్ ద జాబ్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద టాస్క్ యు ఆర్ ఆన్, దాని మీద ఫోకస్డ్ గా ఉండాలి. పక్కనకి డీవియేషన్స్ అనేవి రాకూడదు వేరే మైండ్ మీద కానీ వేరే వర్క్ మీద కానీ. సో ఆర్గనైజ్డ్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, ప్లాన్డ్. అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఎంజాయ్ యువర్ వర్క్. సో ఏ పని చేస్తున్నా కానీ యూ హ్యావ్ టు ఎంజాయ్. లైక్ మీరు ఇష్టపడుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ యువర్ డీవియేషన్స్. సో ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే, ఆ పనికి సంబంధించిన దాని మీదే మీ మెంటాలిటీ అనేది పెట్టాలి, కానీ డీవియేషన్స్ అవ్వకూడదు. సో దట్స్ అబౌట్ టైం మేనేజ్మెంట్. నిన్న క్లాస్ లో కన్క్లూజన్ ఏంటంటే ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, అలా చేయడం వల్ల యూజెస్ ఏంటి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. సో ఈరోజు డే 2 కూడా డిస్కస్ చేద్దాము. సో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఒక్క నిమిషం. అయితే ఇవి స్టార్ట్ చేసే ముందు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? కొంతమంది హ్యాండ్స్ రేస్ చేశారు. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక నిమిషం, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఓకే, జీజేసి వెల్దుర్తి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వెల్దుర్తి, జీజేసి వెల్దుర్తి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. No response. So GJC Town Kurnool, unmute yourself. So is there any doubt? Students are saying no doubt, sir. No doubts. Okay. So doubts unte hand raise cheyandi, because I am getting the feeling ippudu evaraina hand raise chesthe entante they need my attention, right? Actually, we rose our hand to tell the answer. Okay, But- okay. Yes. Okay, once you are done with whatever you have raised your hand, please lower your hand. Okay, thank you. Okay, so that I don't be distracted by it. Okay, thank you, sir. Mute yourself. Okay, so day 1 session లో టైం మేనేజ్మెంట్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ కంటిన్యూ ఫర్ ద డే 2. ఫైన్. జీజేసి టౌన్ కర్నూల్. Okay, fine. Let's start day 2. So I hope my screen is visible to you all. So time management definition అనేది మనం డే 1 ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఉన్న టైంలో మనం మనకి బాగా ఉపయోగపడేలా, ఇక్కడ ప్రొడక్టివ్లీ అంటే మనకి బాగా ఉపయోగపడేలా, ఎఫెక్టివ్లీ, అందరికంటే బెటర్గా యూజ్ చేసుకోవడానికి ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మన వర్క్ ప్లేస్ ఆర్ మీ కాలేజ్లో మీరు చదువుకునేటప్పుడు కానీ మీ ఇంటి దగ్గర కానీ, సో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటామని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇన్ అదర్ వర్డ్స్, వేరేగా చెప్పాలంటే పీపుల్ హు ఆర్ గుడ్ అట్ టైం మేనేజ్మెంట్ ఆర్ గుడ్ అట్ గెటింగ్ ఆన్ అండ్ డూయింగ్ థింగ్స్. సో ఒక పనిని 5 వ్యక్తులు అందరూ చేయగలరు, కానీ ఎవరు ఫాస్ట్గా చేయగలరు, ఎవరు పర్ఫెక్ట్గా చేయగలరు, అదనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎలా వస్తుంది? సో హూ ఆర్ గుడ్ అట్ టైం మేనేజ్మెంట్, సో టైంని బాగా మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి తగ్గే కొద్దీ ఏంటంటే ఆ టైం అనేది పెరుగుతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ అనేది అసలు ఎందుకు చేసుకుంటాము అంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. సో మీరు ఏవైతే పనులు చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడం మీకు ఇప్పటి నుంచే అలవాటు అవ్వాలి.
ఎందుకు ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే కొన్ని సార్లు ఇప్పుడు సపోజ్ మీరు మనం లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఫైనల్ ఎగ్జామ్ లో ఇప్పుడు 10th ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారు. ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఏం చెప్తారు మనకి మన టీచర్స్? సో ఫస్ట్ ఈజీ ఆన్సర్స్ అండ్ మీకు బాగా వచ్చే ఆన్సర్స్ రాయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా. ఫస్ట్ అనేవి చాలా నీట్ గా రాయాలి, చాలా క్లియర్ గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాయాలి. అప్పుడు దే మే ఓవర్లుక్, తర్వాత మీరు అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా ఓవర్లుక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి టీచర్స్ విల్ బి గివింగ్ టిప్స్. అలా కాకుండా మీకు రాని క్వశ్చన్, మీకు డౌట్ ఉన్న క్వశ్చన్ మీరు ఫస్ట్ రాశారనుకోండి, ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, మీరు ఫస్ట్ రాస్తే ఏంటంటే దేర్ విల్ బి బ్రేకేజెస్. ఓకే, బ్రేకేజెస్ వస్తాయి, అది క్లియర్ గా రాయలేము. అండ్ పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, హీ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ స్టడీస్ అని చెప్పేసి హీ విల్ గెట్ అన్ ఇంప్రెషన్. కాబట్టి ఎప్పుడు కూడా మనం విచ్ వీఆర్ పర్ఫెక్ట్ అనేది అవి మనం అర్జెంట్ లో పెట్టుకోవాలి, ఫస్ట్ చేసుకోవాలి. బికాస్ మనం చాలా మంది మనకి చెప్పే ఉంటారు పెద్దవాళ్ళు, సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే ఇన్ ఏ పాజిటివ్ నోట్. సో డే స్టార్టింగ్ లో మనకి ఏదైనా ప్లస్ సక్సెస్ అనేది జరిగితే ఆటోమేటిక్ గా డే మొత్తం సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి పీపుల్ బిలీవ్ ఇట్ రైట్. సో కాబట్టి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఎప్పుడు డేలో మనం ఫస్ట్ పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ వై వీ రిక్వైర్ టైం మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఇది నిన్నటి టాపిక్ మీద రివిజన్ ఉంది. యాక్చువల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ రివైజ్డ్ ఇట్, సో నో నీడ్ ఆఫ్ రివిజన్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్? సో ఆల్రెడీ నిన్న మనం బ్రీఫ్ గా చూసుకున్నాం. సో రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి? ఆతృతగా ఫీల్ అవుతాం అనమాట కొన్ని పనులకి, కొన్ని యాక్టివిటీస్ మనం చేసేటప్పుడు. అండ్ అలాగే స్ట్రెస్ అనేది కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఎక్సైట్ అవ్వడం కానీ, ఎక్కువ నర్వస్ ఫీల్ అవ్వడం కానీ, అవన్నీ కూడా మనం టైం అనేది మేనేజ్ చేసుకున్నప్పుడు, దానికి ఫిక్స్డ్ టైం పెట్టినప్పుడు మనకి ఏంటంటే అవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి అనమాట. స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ లెవెల్స్ కానీ, దే విల్ బి డిక్రీస్డ్ అండ్ యూ విల్ బి ఫోకస్డ్ ఆన్ వాట్ ఎవర్ వర్క్ యూ ఆర్ డూయింగ్. నెక్స్ట్ బెటర్ ప్రయారిటైజింగ్ ఆఫ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. సో ప్రయారిటైజ్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా, 4 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ బట్ నెసరీ. సో ఇలా ప్రయారిటైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని అవసరం లేని పనుల కోసం మనం అవసరమైన పనులు వదులుకోవాల్సిన అవసరమో లేదా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరమో ఉండదు. అంటే మనకి టైం వేస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అస్సలు ఉండదు అని చెప్పేసి నేను చెప్పను, బట్ తక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇంకొంచెం బెనిఫిట్స్, సమ్ మోర్ బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఇంకా ఏంటి అంటే, సో ఇండైరెక్ట్లీ ఇట్ విల్ గివ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. సో పంక్చువాలిటీ అంటే తెలుసా మీ అందరికి? సో బీయింగ్ పంక్చువల్ అంటే ఏంటి? స్టేయింగ్ ఆన్ టైం. సో పంక్చువాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 9 o'clock మీ కాలేజ్ అంటే ఎగ్జాక్ట్ బిఫోర్ 9 మీరు అక్కడ ఉంటే దెన్ యూ ఆర్ కాల్డ్ అప్ యాజ్ ఎ పంక్చువల్ స్టూడెంట్. సో నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఎంటరింగ్ ద కాలేజ్, వర్క్ కంప్లీట్ చేయడంలో కానీ ఇంకేదైనా కానీ, సో స్టేయింగ్ ఆన్ టైమ్ ఈస్ కాల్డ్ పంక్చువల్. అలాగే డిసిప్లిన్. సో వెన్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ అవర్ థింగ్స్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే, మనం ఎక్కడైనా కానీ టైంకి ఉంటాము, మన యాక్టివిటీస్ అనేవి టైంకి కంప్లీట్ చేస్తాము. సో ఇండైరెక్ట్లీ ఇట్ విల్ అలో యూ టు బి డిసిప్లిన్డ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మీరు చేసే ప్రతి దాంట్లో మీరు డిసిప్లిన్డ్ గా అవుతారు. అండ్ ప్రిపరేషన్ ఆఫ్, సో మీకు ఉన్న యాక్టివిటీస్ అన్ని యూ విల్ బి నోయింగ్ అవైర్ ఆఫ్ ఇట్. అవన్నీ మీకు తెలుస్తాయి ముందే, ఏమేం చేయబోతున్నాం, ఎందుకు చేస్తున్నాము, ఎంతసేపట్లో చేస్తున్నాము అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్ డెవలప్స్ యువర్ థింకింగ్ కెపాసిటీ అండ్ అరేంజింగ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్. ఒక రోజులో మనం చేయాల్సిన సీక్వెన్స్, ఎలాంటి సీక్వెన్స్ లో చేయాలి మన యాక్టివిటీస్ అనేవి కూడా మీకు డెవలప్ అవుతాయి అనమాట. సో అండ్ సో ఏ యాక్టివిటీకి, ఏ వర్క్ కి ఎంత టైం అలాట్ చేయాలి, సో ఒక పని పెట్టుకుంటే ఆ పనికి ఎంత టైంలో చేయాలి, ఎంత టైం దానికి సరిపోతుంది అనేది కూడా మీకు గెస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఆర్గనైజ్డ్ అనేది టైం ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నామో, సిమిలర్ గా మీ లైఫ్ లో మిగిలినవి కూడా మీరు ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు బుక్స్ ని నీట్ గా పెట్టుకోవడం కానీ, వాటిని ప్రాపర్ గా సర్దుకోవడం, అవన్నీ కూడా మీకు అలవాటు అవుతాయి.
ఎందుకంటే లైఫ్లో ఒక స్టేజ్లో మనం ఇవన్నీ చేస్తున్నామంటే మిగిలిన వాటిలో కూడా ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. బికాజ్ ఇట్ ఈస్ వెల్ అవేర్ ఆఫ్, మీకు బాగా అవగాహన ఉన్న విషయం కాబట్టి అన్ని కూడా మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోగలరు. సో బూస్ట్ యువర్ మొరల్ అండ్ కాన్ఫిడెన్స్. బూస్ట్ అంటే ఏంటి, మీకు బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. వన్ సెకండ్, క్లాస్లో కూర్చొని కానీ వస్తాను, ఒక 10 minutes నేను క్లాస్కి వస్తాను. ఓకే, సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాయి. అండ్ అలాగే మొరల్ అంటే ఏంటంటే వాల్యూస్ అనమాట, మీలో ఉన్న వాల్యూస్ కూడా పెంచుతాయి అనమాట. నెక్స్ట్, సో యాక్ట్ ఇన్ ఆన్ టైం కమిట్మెంట్. సో కమిట్మెంట్ అంటే తెలుసు కదా మీ అందరికీ కూడా. సో జనరల్ గా నేను వాళ్ళకి ఇలా మాట ఇచ్చాను, యూ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రామిస్. నార్మల్ వర్డ్స్ లో చెప్పుకుంటే ప్రామిస్ అని కూడా అంటాం. సో సిమిలర్లీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి ప్రామిస్ చేస్తే ఎలా అయితే నిలబెట్టుకోవాలో, సో టైం విషయంలో కూడా మీకు ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. సో అది ఎప్పుడు వస్తుంది, సో ఎలిమినేట్ ద అన్నెసరీ జంక్, అంటే మీకు అవసరం లేనివి, జస్ట్ ఫన్ కోసం చేసేవి, అవన్నీ కూడా మీరు తీసేయాలి మీ లైఫ్ లోంచి. ఎందుకంటే అలాంటివన్నీ తీసేసినప్పుడు మీకు వేరే ఇంపార్టెంట్ పనులు, మీకు ఉపయోగపడే పనులు చేయడానికి ఎక్కువ టైం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, రెడ్యూసెస్ ఇంటరప్షన్. రెడ్యూసెస్ ఇంటరప్షన్ అంటే ఏంటి, ఒక పని చేస్తున్నప్పుడు డీవియేట్ అవ్వకుండా ఉండడానికి మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో టీచ్ యూ వెన్ టు మల్టీ టాస్క్. మల్టీ టాస్క్ అంటే ఏంటి, ఒకేసారి 2 or 3 పనులు చేయడం. ఒక్కొక్క సిచ్యువేషన్ లో అది అవసరం ఖచ్చితంగా. బేసిక్ గా మై బెస్ట్ అడ్వైస్ ఇస్ డోంట్ మల్టీ టాస్క్. ఒకే టైంలో 2-3 పనుల మీద వర్క్ చేయకూడదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ టాస్క్ యూ కెన్ మల్టీ టాస్క్. ఎందుకంటే ఒకే టైంలో మనకి 2-3 వర్క్లు అయిపోతాయి అంటే మనకి టైం సేవింగే కదా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, సో ఎలాంటి పనులు మనం మల్టీ టాస్క్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మల్టీ టాస్క్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది తగ్గుతుంది. సో ఇట్ టీచెస్ యూ వెన్ టు మల్టీ టాస్క్. సో దీస్ ఆర్ ద బుల్లెట్ పాయింట్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం టైం మేనేజ్మెంట్ లో నేర్చుకున్న వాటిలో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది పాయింట్ వైజ్ గా పెట్టామన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్, ఎటువంటి బెనిఫిట్స్ మనకున్నాయి. వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఇప్పుడు బేసిక్ గా ఒక కంపెనీ తీసుకున్నామంటే వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి, వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయి అని. అలాగే ఒక ఇండివిజువల్ కి ప్రొడక్టివిటీ పెరగడం అంటే సో రోజులో ఎక్కువ ఉపయోగపడే పనులు చేస్తున్నారు అని. నెక్స్ట్ అలాగే ఎఫిషియన్సీ, క్వాలిటీ ఆఫ్ వర్క్, ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది, దట్స్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ప్రొఫెషనల్, ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు. పర్సనల్ గ్రోత్ అంటే మనం ఫిజికల్ గా కూడా ఎదుగుదల అనేది ప్రాపర్ గా ఉంటుంది. నెక్స్ట్, సో టైమ్ ఈజ్ లిమిటెడ్, యూ ఆల్ నో దట్. మనకి టైం అనేది ఖచ్చితంగా అదే టైం ఉంటుంది. కొన్ని యాక్టివిటీస్ కి మనకి టైం కూడా సరిపోదు. కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు ప్లాన్ అవర్ టైం. ఎందుకంటే రోజులో మనకి యాక్టివిటీస్ కి టైం సరిపోకుండా ఉండాలి అంటే మనం ఉన్న టైం ని ప్రాపర్ గా మనం మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేనేజ్ సమ్ టెక్నిక్స్. సో ఎలా టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్రయారిటైజ్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం. ప్రయారిటైజ్ చేసుకోవడం అంటే ఇంపార్టెంట్, అర్జెంట్, సేమ్ కాన్సెప్ట్. ఎలా డివైడ్ చేసుకోవాలి అండ్ ఏ వర్క్ కి ఎంత టైం లిమిట్ పెట్టుకోవాలి. ఓకే, అది దాని ఇంపార్టెన్స్ ఏ లెవెల్లో ఉంది, దానికి ఎంత టైం పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, సో ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యాక్టివిటీస్ యూ డూ ఇన్ ఎ డే. ఒక రోజులో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు, అలా చేయడం వల్ల మీకు వచ్చే యూజెస్ ఏంటి. సో ఇవన్నీ అనలైజ్ చేసుకోగల కెపాసిటీ అనేది మీకు మీలో ఇంప్రూవ్ అవుతుంది వెన్ యూఆర్ ప్రాపర్లీ యూజింగ్ యువర్ టైం. వన్ సెకండ్, కూర్చోండి, క్లాస్ లో వస్తున్నారు. 5 minutes లో వస్తాను. ఎవరు బయట తిరగొద్దు, క్లాస్ లో కూర్చోండి. సో సేమ్ ఓల్డ్ స్టోరీ. మనం ఎంత చెప్పుకున్నా కానీ టైం మేనేజ్మెంట్ అంటే బేసిక్ గా దేనికి అంటే, సో టు డూ ఆల్ యువర్ వర్క్స్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. మనకి ఉన్న టైంలోనే అన్ని పనులకి మనం టైం ఎలా అలాట్ చేసుకోవాలి,
పనులు టైంని యూజ్ చేసుకుని మన టాస్క్స్ అనేవి ఎఫెక్టివ్గా అంటే మిస్టేక్స్ ఏం లేకుండా అండ్ ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి టైం మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ క్వాలిటీ. సో టైంని మేనేజ్ చేసుకోవడం అనేది ఒక క్వాలిటీ, ఒక లక్షణమా? అంటే కొంతమందిలో ఉండే లక్షణం అంటే యూ హ్యావ్ టు సే ఎస్, బికాజ్ నాట్ ఎవ్రీ వన్ కెన్ మేనేజ్ దర్ టైం వెల్. ప్రతి ఒక్కరు కూడా టైంని సరిగ్గా మేనేజ్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే అందరూ ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? సో ఎవ్రీ వన్ విల్ బి సక్సెస్ఫుల్. ఎవరి దగ్గర ఎటువంటి మిస్టేక్స్ ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ ఏ హెల్దీ క్వాలిటీ టు మేనేజ్ యువర్ టైం వెల్. సో నెక్స్ట్, how does the time management improve productivity? So we have been talking this productivity పెంచుతుంది, సో సక్సెస్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి అన్నాం. హౌ, ఎలా జరుగుతుంది అది? బికాస్ మనం ఎప్పుడైతే టాస్క్స్ ని డివైడ్ చేసుకున్నామో, సో ఏది ఇంపార్టెంట్ కాదు అని మనం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ టాస్క్స్ అన్ని కూడా మనం డేలో కంప్లీట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యు ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో ఎక్కువ వర్క్ అనేది మనం తక్కువ టైంలో చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్, రైట్? సో టైం మేనేజ్మెంట్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ ద ప్రొడక్టివిటీ. నెక్స్ట్, ఓకే, సో రీక్యాప్చులేషన్. సో ఇది మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకున్నది, టైం మేనేజ్మెంట్ యొక్క బెనిఫిట్స్, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఓకే, దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో బీ ఏ గుడ్ కంపానియన్ ఆఫ్ టైం. సో టైం అనేది వి ఆల్రెడీ డిస్కస్, ఇట్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం వెయిట్ చేయదు. మన ఫ్రెండ్ మన కోసం వెయిట్ చేస్తారు, మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తారు, బట్ మన కోసం ఎవరి కోసం వెయిట్ చేయండి ఏదైనా ఉందంటే టైం. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ టైం. సో టైం ఎవరి కోసం ఆగదు, మీరు టైంతో పాటుగా పరిగెడుతూ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ టైం. సో ఇక్కడ కంపానియన్ అంటే అదే, బీ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ టైం. సో టైంతో మీరు ఎంత బాగా సైమల్టేనియస్గా దాంతో పాటు మూవ్ అవుతారో మీ పనులు చేసుకుంటూ, సో టైం అనేది మీకు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐ మీన్ ఇట్ అలౌస్ యూ టు డూ మోర్ వర్క్స్ ఇన్ గివెన్ టైం. నెక్స్ట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్లీజ్ do not overload yourself. Overloading అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ ఈరోజు మీ మ్యాథ్స్ టీచర్ కానీ లేదా మీ ఫిజిక్స్ టీచర్ ఆర్ కెమిస్ట్రీ టీచర్ ఒక 5 క్వశ్చన్స్ చదవమని చెప్పేసి చెప్పారనుకోండి. సో దాన్ని మనం ప్లాన్ చేసుకున్నప్పుడు 5 క్వశ్చన్స్కి ఎంత టైం పడుతుంది? సపోజ్ లెట్స్ టేక్ 2 hours పడుతుంది. 2 hours సరిపడా క్వశ్చన్స్ మీకు ఇచ్చారనుకోండి, 2 hours చదివేసుకుంటే అయిపోతుంది. ఇఫ్ యూ పోస్ట్పోన్ ఇట్, రేపొద్దున మళ్ళీ ఇంకో 5 క్వశ్చన్స్ వస్తే అది మీకు ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అయ్యి ఈ 5 చదవాలి, ఆ 5 చదవాలి. సో ఏది కూడా పర్ఫెక్ట్గా చదవాలి దాన్ని కంప్లీట్ చేయాలంటే. సో అలా మనం ఓవర్లోడ్ చేసుకోకుండా ఉంటే ఏంటంటే ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మెసేజెస్ పెట్టారు సార్, క్లాస్లో ఇప్పటి వరకు జరుగుతుంది. సో అందరికీ క్లియర్గా అర్థమైందా నేను చెప్పిన క్లాసు? అర్థమైందా లేదా? తలలు కూడా ఊపట్లేదు అసలు. జీవీజేసి జీ అని మా అర్థమైందా మీకు? అర్థం కాలేదా? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. జీజేసి ఆలూర్ మా అర్థమైందా మీ అందరికి? జీజేసి ఆలూర్ ఒకసారి అర్థమైతే ఇలా హ్యాండ్ వేవ్ చేయండి. జీజేసి ఆలూర్ వాళ్ళు అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. అర్థమైందా మీ అందరికి జీజేసి ఆలూర్? నో రెస్పాన్స్. హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు. గెలాక్సీ J7 ప్రైమ్ మీకు రీనేమ్ చేసుకోమని చెప్పాం. మీరు అలా ఫోన్ నేమ్స్ ఉంచుకుంటే వీ కాంట్ కాల్ యూ గెలాక్సీ అని పిలవకూడదు కదా. సో వాట్స్ యువర్ నేమ్? మాట్లాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? మాట్లాడాలి.
ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడే. డౌట్స్ ఏమీ లేవు అంటే we will wind up the session. So already 11 o'clock. So shall we end the class? Class end చేసేద్దాం కదా? Fine. Nokraju sir. Thank you all for joining. Sir, you can end the session. ఎండ్ చేసేయమంటారండి? End చేసేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay sir, thank you.